నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి ఫలితాల విడుదల. అత్యుత్తమ ఫలితాలు సాధించిన గీతాంజలి విద్యా సంస్థల విద్యార్థులను అభినందించిన పాఠశాలల యాజమాన్యాలు. శావలపురం మండలం వేల్పూరు గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి పోతురాజుల పేర్నీడి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం భక్తులను ఆప్యాయంగా పలకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా మండలంలోని పోట్లూరు గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావును ఆలయ ధర్మకర్తలు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. రెండు 2024-25 10వ తరగతి పరీక్ష ఫలితాలలో గీతాంశ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని గీతాంశ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలకు చెందిన ఎన్ అంజన 600 మార్కులకు గాను 594 మార్కులు, ఎం గణేష్ కుమార్ రెడ్డి 589 మార్కులు, టి హృదయలక్ష్మి 589 మార్కులు సాధించడం జరిగిందన్నారు. ఇదే విధంగా 580 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 10 మంది, 570 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 27 మంది, 550 మార్కులకు పైగా సాధించిన వారు 57 మంది, 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 125 మంది అని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మెమోంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 594 మార్కులు సాధించిన అంజనాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇతర విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 10 మంది విద్యార్థులు సాధించిన 570కి పైగా 25 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో గీతాంశ విద్యార్థుల్లో 594 సాధించిన అంజనారెడ్డి మరియు 10 మంది పైగా 590 పైగా వచ్చిన వాళ్ళు మరియు 570 పైగా వచ్చిన వాళ్ళు పిల్లలకి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్థానిక గీతాంజలి స్కూల్ విద్యార్థులు 2024-25 10వ తరగతి ఫలితాలలో 595 టౌన్ టాప్ మార్కులతో విజయ ఢంకా మోగించడం ఎంతో అభినందనీయంగా ఉందని, వారికి దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ వై శేషగిరిరావు తెలియజేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు గాను 595 మార్కులతో టౌన్ టాప్ గా బి నిఖిర్ గణేష్ రెడ్డి నిలవగా, వై కీర్తి 594, జి జశ్విని మరియు పి గణేష్లు 593, వి సాయి వర్షిత, జి పల్లవిలు 592, షేక్ హబ్సర్ 591, వి భవ్యశ్రీ, ఎన్ స్నేహితశ్రీ, ఎస్ యశ్వంత్ రెడ్డిలు 590 వంటి మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో వినుకొండ ప్రతిభను చాటినట్లు తెలిపారు. 590కి పైగా మార్కులు మొత్తం 10 మంది విద్యార్థులు సాధించి రికార్డును నమోదు చేయడం మా పాఠశాలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల ప్రిన్సిపల్ టి కృష్ణవేణి, కరెస్పాండెంట్ వై లక్ష్మణ్ కిషోర్లు సత్కరించారు. ఓకే సార్. మార్చి 2025 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ఆయన గీతాంజలి విద్యార్థుల అందరికీ నా శుభాకాంక్షలు. పరీక్షకు వెళ్లే ముందు మిమ్మల్ని విషయానికి వచ్చిన సందర్భంగా మిమ్మల్ని కోరాను. అది గత 25 సంవత్సరాల నుంచి టౌన్లో మనమే లీడ్లో హైయెస్ట్ మార్క్స్లో మనమే ఉన్నాము. ఈ రాబోయే విద్యా సంవత్సరం అనేది మనకి జూబ్లీ ఇయర్. ఖచ్చితంగా మీరు గత రికార్డులన్నీ
ఏమాత్రం తగ్గకుండా క్రాస్ చేయాలని మిమ్మల్ని కోరాను. ఆ విధంగా నా కోరికను మన్నించి మీరందరూ ఆ రోజు అరెస్టు ధ్రువనాల మధ్య ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ మార్కులు సాధిస్తామని మాట ఇచ్చారు. మీ మాటను మీరు నిలబెట్టుకున్నందుకు గతం కన్నా భిన్నంగా ఎక్కువ, గత సంవత్సరం 594 వచ్చిన సందర్భంలో ఈ సంవత్సరం 595 సాధించి మీ రికార్డును మీరే బ్రేక్ చేసిన సందర్భంగా మీ అందరిని అభినందిస్తూ మీ యొక్క భవిష్యత్తు ఇంకా బంగారు బాటలు వేసుకోవాలని, మీరు ముందు మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటూ, మీ అన్న మాటలు నిలబెట్టుకుంటూ ప్రతిదాన్ని కార్యదక్షతో సాధించాలని కోరుకుంటూ మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు నిఖిల్ గణేష్. నేను గీతాంజలి స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు విడుదలైన 10th క్లాస్ పరీక్షల్లో నాకు 595 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 స్కోర్ చేశాను. దీనికి నేను చాలా కృషి చేశాను. కాకపోతే నా టీచర్స్ అనేవాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నెరవేరుస్తానా లేదా అనేది ఇంతకుముందు సందేహంగా ఉండేవాడిని. నేను ఇప్పుడు సాధించానని చాలా గర్వపడుతున్నాను. ఇకపై కూడా జేఈ మెయిన్స్ మరి ఇంకేమన్నా పరీక్షల్లో కూడా నేను మంచి ఫలితాలు సాధిస్తానని నేను నమ్ముతున్నాను. గీతాంజలి స్కూల్లో చదువుతున్నాను. నేను విడుదలైన 10వ తరగతి పరీక్షలలో నాకు 550 మార్కులు వచ్చాయి. నాకు ఈ మార్కులు రావడానికి ముఖ్య కారణం మా ఉపాధ్యాయులు, నన్ను ఎంతో సపోర్ట్ చేసిన మా పేరెంట్స్, ఇంకా నేను మంచి మార్కులు తెచ్చుకుంటానని, గీతాంజలి స్కూల్ పేరు నిలబెడతానని చెప్తున్నాను. నేను గీతాంజలి స్కూల్లో చదువుకున్నాను. నేను విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో నాకు 600కి 591 సాధించాను. నా లక్ష్యం IAS. రాబోయే పరీక్షల్లో కూడా గీతాంజలి పేరు నిలబెడతానని మాటిస్తున్నాను. నాకు ఎంతో ప్రోత్సహించిన పేరెంట్స్కి, టీచర్స్కి నేను కృతజ్ఞతలతో ఉంటాను. నా పేరు వి సాయి వర్షిక. నేను గీతాంజలి స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నేను విడుదలైన 10th క్లాస్ పరీక్షల్లో నేను 600కి 592 సాధించాను. దీనికి హెల్ప్ చేసిన మా పేరెంట్స్కి, స్టాఫ్కి, అలాగే గీతాంజలి స్కూల్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు పల్వి. నేను గీతాంజలి స్కూల్లో 10వ తరగతి చదువుకున్నాను. నేను విడుదలైన 10వ తరగతి పరీక్షలలో నేను 600కి 592 సాధించాను. దీనికి ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకి, ఉపాధ్యాయునికి, స్కూల్ మేనేజ్మెంట్కి, అలాగే డైరెక్టర్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రానున్న పరీక్షల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని గీతాంజలి స్కూల్ పేరు నిలబెడతానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు గణేష్. నేను 10వ తరగతి పరీక్షల్లో నేడు విడుదలైన పరీక్షల్లో 600కి 593 సాధించాను. నా తల్లిదండ్రులకి, నాకు ప్రోత్సాహం అందించిన గురువులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గీతాంజలి స్కూల్ నన్ను ఎంతో ప్రోత్సహించింది. రానున్న పరీక్షల్లో కూడా మంచిగా సాధిస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గీతాంజలి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 600కి గాను 593 మార్కులు వచ్చాయి. దీనికి సహాయపడిన, నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకి, నా ఉపాధ్యాయులకి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి ప్రోత్సహించిన మా టీచర్స్కి, మా మేనేజ్మెంట్కి, మా డైరెక్టర్ సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు చాలా సంతోషిస్తున్నాను. రాబోయే పరీక్షల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటానని నేను అనుకుంటున్నాను. నేను 10th క్లాస్ గీతాంజలి స్కూల్లో చదువుకున్నాను. ఈరోజు విడుదలైన 10వ తరగతి పరీక్షల రిజల్ట్స్లో నాకు 600కి 590 మార్కులు వచ్చాయి. నేను మా స్కూల్కి, మా మేనేజ్మెంట్కి, మా పేరెంట్స్కి నన్ను ఇంతగానో ఎంకరేజ్ చేసిన టీచర్స్కి ధన్యవాదాలు. నేను ఇంకా రాబోయే పరీక్షల్లో మంచిగా మార్కులు సాధించి మా స్కూల్ పేరు నిలబెట్టాలని మాటిస్తున్నాను. గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ పెనుకొండ ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లల ప్రాథమిక పాఠశాలలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా చదువు పట్ల ఆకర్షితులవడానికి పట్నంలోని కుమ్మరి బజార్ 2 కేంద్రం నందు మండల ఆఫీస్ వద్ద గల పోలేరమ్మ గుడి ఏ సెక్టార్ నందు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి CDPO M అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పిల్లల్లో చదువుల పట్ల ఆసక్తిని పెంచే విధంగా పిల్లల్లో మంచి యాక్టివేషన్ బోధిస్తున్నారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో అంగన్వాడీ కేంద్రం నందు 5 సంవత్సరాల నిండిన విద్యార్థులను తల్లిదండ్రులను ప్రశంసించి ఆటల పాటలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని, పిల్లల పేర్ల మీద మొక్కలు నాటించారన్నారు. పట్నంలోని ఎన్ఎస్పి డిపార్ట్మెంట్లో O&M షిఫ్ట్ 4వ డివిజన్ డిఈగా ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ డివిజన్లో డిఈగా పనిచేస్తున్న నారాయణ స్వామి బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో డిఈ ఆంజనేయులు విధుల్లో హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిఈ ఆంజనేయులు స్థానిక కార్యాలయ సిబ్బంది, అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న నారాయణ స్వామిని దుశ్శాలువాలతో సత్కరించారు. పట్నంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో మొత్తం విద్యార్థినీలు 221 మంది హాజరు కాగా ఉత్తీర్ణులైన వారు 196 మంది ఉత్తీర్ణత సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి తెలియజేశారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినీలకు అభినందన సభ ఏర్పాటు చేసి 600 మార్కులకు 591 మార్కులు స్కూల్ ఫస్ట్ వచ్చిన వి చాతుర్వను, మరో విద్యార్థిని 600కు గాను 591 మార్కులు జె ఖతీజా, వీరిని ప్రధానోపాధ్యాయురాలు కె నాగలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు వీరిని ఘనంగా సత్కరించారు. జమ్మూ కాశ్మీర్లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మంది కాల్చివేయడాన్ని వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఖండించారు. ఈ సందర్భంగా వెన్నెల న్యూస్ తో ఆయన మాట్లాడుతూ వినుకొండ జనసేన పార్టీ దాడిని తీవ్రంగా ఖండిస్తోందని, దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలన్నారు. ఈ మేరకు నేటి నుండి రాష్ట్ర జనసేన పార్టీ ఆదేశాల మేరకు కవ్వొత్తుల ర్యాలీ, నిరాహార దీక్షలు, సంతాప సభలు వినుకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో 28 మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తుందని, ఇందులో భాగంగా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పతాకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. కాశ్మీర్లో జరిగిన దారుణం దరిదాపు మన హిందూ యాత్రికులని 30 మందిని ఉగ్రవాద దాడిలో చనిపోవడం జరిగింది. దానికి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిరసన వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ తరఫున కొన్ని కార్యక్రమాలు చేయడానికి నాదెండ్ల మనోహర్ గారు కాన్ఫరెన్స్ కాల్లో జన సైనికులకు తెలియజేయడం జరిగింది. అవి ఏమనగా, ఈ రోజున ప్రతి పార్టీ కార్యాలయంలో జనసేన జెండాని సగానికి ఉంచి నిరసన తెలియజేయడం, తర్వాత సాయంత్రం 6 గంటలకి కొవ్వొత్తు ర్యాలీ, రేపు అనగా 24వ తారీఖున మన శివస్తూపం దగ్గర ఒకరోజు ఆమరణ దీక్ష చేయడం జరుగుతుంది. అలాగే 25వ తారీఖున జన సైనికులందరూ కూడా మానహారం చేయమని మా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఈ విషయాన్ని వినుకొండ నియోజకవర్గ జన సైనికులకు, వీర మహిళలకు తెలియపరచడమైంది. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అమరులైన మన హిందూ యాత్రికులందరికీ కూడా సంఘీభావం తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.